తెలంగాణ సర్పంచుల సంఘం హైదరాబాద్లోని గోషామహల్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. తమ వినతి పత్రాన్ని ఓ దున్నపోతుకు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదవ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మత్తు నిద్రలో ఉందని, రాష్ట్రంలో దున్నపోతు పాలన కొనసాగుతోందని తీవ్రంగా విమర్శించారు. అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమ గోడు పట్టించుకోకపోవడం వల్లే దున్నపోతుకు వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అలాగే పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమను ఆదుకోవాలని సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంచెం కట్టాలి మొత్తం అన్న కొంచెం జరగండి, కొంచెం నువ్వు కూడా రా. అనొకసారి సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం మొండి వైఖరి, దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వం మొండి వైఖరి, దున్నపోతుగా నిద్రపోతున్న ప్రభుత్వం మొండి వైఖరి. ప్రభుత్వమా మేలుకో, ప్రభుత్వమా మేలుకో. సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను ఒక ఫోటోలు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను, సర్పంచుల పెండింగ్ బిల్లులను, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి, రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి, రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి. గ్రామాలకు అభివృద్ధి పనులకు నిధులు చెల్లించాలి. బిల్లులా సర్పంచుల బడా కాంట్రాక్టర్ బిల్లులా సర్పంచుల బిల్లులా, బడా కాంట్రాక్టర్ బిల్లులా సర్పంచుల పెండింగ్ బిల్లులా, బడా కాంట్రాక్టర్ బిల్లులా సర్పంచుల పెండింగ్ బిల్లులా, ప్రభుత్వ వ్యవస్థ ఇప్పుడు సర్పంచుల పెండింగ్ బిల్లును, గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యంగా చేస్తూ, అదేవిధంగా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులని అనేక సార్లు ప్రభుత్వం వైపు మొత్తుకొని అనేక సార్లు ప్రభుత్వానికి వినిపించిన చెవులుండి కూడా చెవులు లేని కబోదుల్లాగా నటించుకుంటూ మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక నాయకులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా మేము అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్లను కూడా వేడుకున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని. అయినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఈ రోజు మేము మానవ హక్కుల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు మా పెండింగ్ బిల్లుల వివరాలు దాదాపు ఇవ్వమంటే దాదాపు 2 నెలల సంధి ఒక కాలయాపన చేస్తుంది. మా పెండింగ్ బిల్లుల వివరాలు ఇస్తేందుకే
దాదాపు 2 నెలలు కాలయాపన చేస్తుంది. మరి మా పెండింగ్ బిల్లు చెల్లిస్తేందుకు మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంది? ఇంకా ఎంతమంది సర్పంచులు తెలంగాణలో చనిపోయినాక ఈ ప్రభుత్వం మేల్కొంటదని, ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇవాళ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండొచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించి మా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, కానీ ఎన్నికలకు పోకుండా ఉన్నది. అదేవిధంగా పంచాయతీరాజ్ కార్యదర్శులకు కూడా వాళ్ళు జేబుల నుంచి డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆందోళనలు చెందుతున్నారు. అదేవిధంగా మేము బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని, మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన వారి పట్టి పట్టనట్టు ఉన్నది. కాబట్టి ఈ గాడు నిద్రల నుంచి, ఈ మొద్దు నిద్రల నుంచి, ఈ దున్నపోతు చేష్టల నుంచి ఈ ప్రభుత్వం మేల్కొని మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇచ్చి మా ప్రాణాలు కాపాడాలని వినతి పత్రం ఇవాళ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మేలుకో మా సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమా దిగిరా, మా పెండింగ్ బిల్లు చెల్లించు.